నాల్సా వాళ్ళ ద్వారా మహానబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా శ్రీ ఎంవి రమణ గారి ఆధ్వర్యంలో, అలానే మన హానరబుల్ హైకోర్టు డైరెక్షన్స్లో మా డిస్ట్రిక్ట్ జడ్జి గారు శ్రీ పాపిరెడ్డి గారు ఆయన స్టీవార్డ్షిప్లో రేపు మేము డిసెంబర్ 11న లోక్ అదాలత్ చేయబోతున్నాం. మా సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో, అంటే మన కోర్టు కాంప్లెక్స్లో జూనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్ అండ్ సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో ఉన్న కేసుల్లో రాజీ పడదగ్గ కేసులన్నింటిలో మేము కాంప్రమైజ్ చేయడానికి డిసెంబర్ 11న ఆ రోజు ఆ డేట్ నిర్ణయించారు. కానీ ఆ రోజే రావాల్సిన అవసరం ఏం లేదు. డిసెంబర్ 1 నుంచి ఏ రోజైనా సరే వచ్చి వాళ్ళ కోర్టులో రాజీ చేసుకోవచ్చు. సో ఇప్పటికే రాజీ పడటం కానీ, కొన్ని కేసుల్లో నేరాలు ఒప్పుకొని అడ్మిషన్స్ అవ్వడం కానీ అన్నీ జరుగుతున్నాయి. కింద మేజిస్ట్రేట్ గారి కోర్టులో జరుగుతున్నాయి. మీరు కూడా అబ్జర్వ్ చేసే ఉంటుంది కదా. సో మళ్ళీ ప్రజలకు చెప్పేది ఏంటంటే కనుక, వాళ్ళ విలువైన సమయాన్ని వృధా చేసుకోకుండా, డబ్బులు ఖర్చు కాకుండా కోర్టు చుట్టూ తిరిగి ఆ కేసు ఉన్న భారాన్ని అనవసరంగా మోస్తూ బాధపడుతూ ఉండకుండా ఉండే ప్రక్రియ ఈ లోక్ అదాలత్. ఈ లోక్ అదాలత్ ద్వారా వాళ్ళ డబ్బు సేవ్ చేసుకోవచ్చు, కోర్టు చుట్టూ తిరిగే పని ఉండదు, వాళ్ళ టైం సేవ్ చేసుకోవచ్చు, వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీతో కానీ వాళ్ళ జాబ్స్ కానీ చేసుకుంటే హ్యాపీగా ఉండవచ్చు. సో ఆ ప్రాసెస్ ఉండటం కోసమే ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలి, అనవసరంగా వాళ్ళ విలువైన సమయం వేస్ట్ చేసుకోకూడదనే ఉద్దేశంతో ఈ లోక్ అదాలత్లను పెట్టడం జరుగుతుంది. సో దీని నిమిత్తము డిసెంబర్ 1 నుంచి ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్న విలేజెస్ అన్నీ కవర్ చేసి అక్కడున్న లోకల్ సర్పంచెస్ కానీ మిగతా ప్రజాప్రతినిధులందరికీ మేము మోటివేట్ చేయడం జరిగింది. సో ప్రజాప్రతినిధులందరూ కూడా, అంటే సర్పంచెస్, వార్డ్ మెంబర్స్, కౌన్సిలర్స్, వాళ్ళు కూడా అందరూ కూడా మేము కోఆపరేట్ చేస్తాం సార్. ఉన్న కేసులు అంటే స్టేషన్ వారీగా ఉన్న కేసులన్నీ తగ్గిస్తాము, అట్లీస్ట్ సగం కేసులన్నీ మేము తగ్గించేసి ప్రజలకి ఈ కేసు అనే భారం నుంచి విముక్తి కలిగిస్తామని చెప్పేసి కూడా వాళ్ళందరూ చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా అదే ప్రయత్నాలు ఉన్నారు. అలానే మా పారాలీగల్ వాలంటీర్స్, మా ప్యానల్ మెంబర్స్, వీళ్ళందరూ కూడా ఈ లోక్ అదాలత్ గ్రాండ్ సక్సెస్ చేయాలి, ఎక్కువ కేసులు డిస్పోజ్ చేయాలి, ప్రజలందరికీ వాళ్ళ విలువైన సమయాన్ని వాళ్ళకి తిరిగి ఇచ్చేసి దాన్ని కాపాడాలనే ఉద్దేశంతో అందరూ ప్రయత్నిస్తున్నారు. దాని నిమిత్తం మా మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ ఈ జహీరాబాద్ కోర్టు తరఫున 3 కమిటీలు కూడా వేశాం మేము. మా సీనియర్ అడ్వకేట్స్ అయిన మా బార్ ప్రెసిడెంట్ గారు, అలానే మా గోపాల్ సార్, ఏజీపీ సార్, ఏపీపీ సార్, వీళ్ళందరూ కమిటీల్లో ఉన్నారు. ఎందుకు ఈ కమిటీల్లో అంటే కనుక, ఎక్కడైనా ఏదన్నా సమస్య సర్పంచ్ లెవెల్లో కాకపోయినా, మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కాకపోయినా మా దగ్గరికి వస్తే కనుక మా కమిటీ వాళ్ళు కూర్చొని దానికి కౌన్సిలింగ్ చేసి దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ఎన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో దట్ వాళ్ళు ఈజీ కాంప్రమైజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో దాని నిమిత్తం 3 కమిటీలు వేసాం మేము. ఆ కమిటీ లిస్ట్ కూడా ఇస్తాను నేను. ఆ కమిటీల దగ్గరికి వచ్చి ఎవరైనా సరే ఏదన్నా మీకు మీ పరిధిలో కనుక, అంటే పోలీస్ డిపార్ట్మెంట్ పరిధి కానీ వాళ్ళు కాకపోతే కనుక డైరెక్ట్ వాళ్ళ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి అతను కౌన్సిలింగ్ చేస్తాడు. లేదా మా కమిటీస్ దగ్గరికి వచ్చిన ఈ 3 రోజులు వాళ్ళకి ఆల్రెడీ స్టార్ట్ చేసాం మేము. ప్లస్ ఈ 3 రోజులు కూడా మా కమిటీ మెంబర్స్ మాత్రం ఇదే పని మీద పొద్దున మార్నింగ్ 10:30 నుంచి కూడా వాళ్ళు ఇదే పనిలో ఉంటారు. అండ్ మీ అందరికీ తెలిసిందే, లీగల్ ఎయిడ్ క్లినిక్స్ అన్ని చోట్ల ఓపెన్ చేసాం మా మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ తరఫున. ఆ లీగల్ ఎయిడ్ క్లినిక్స్ దగ్గరికి వెళ్ళినా సరే, అంటే శనివారం పూటే ఉంటారు అక్కడ అడ్వకేట్, వెళ్ళినా సరే తను కూడా చెప్తాడు. కాబట్టి ప్రజలందరూ ఈ అద్భుతమైన అవకాశాన్ని వాడుకోండి. లోక్ అదాలత్ ద్వారా మీ మీద ఉన్న కేసులు కానీ, మీ వాళ్ళ మీద ఉన్న కేసులు కానీ ఏదున్నా సరే దాన్ని సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి. కానీ అనవసరంగా దాన్ని మీ నెత్తి మీద పెట్టుకొని చిన్న కక్షలతో, చిన్న గొడవలతో అనవసరంగా దాన్ని పెద్దది చేసుకొని కోర్టు చుట్టూ తిరిగి మీ టైం వేస్ట్ చేసుకోకుండా ఉండాలని చెప్పి ఆశిస్తూ, మీ ప్రెస్ ద్వారా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, ఎందుకంటే మీరు 4th ఎస్టేట్, మీ ద్వారా వాయిస్ ఎక్కువ మందికి రీచ్ అయింది కాబట్టి దయచేసి ఈ లోక్ అదాలత్ గురించి ప్రజలందరికీ తెలియపరిచేటట్టు, దానిలో ఉన్న అడ్వాంటేజెస్ కూడా మీరు తెలియపరిచేటట్టు రాస్తే కనుక, రాసి మీ మీడియా ద్వారా చెప్తే కనుక ప్రజలందరూ, మన జహీరాబాద్ ప్రజలందరూ అవేర్నెస్ క్రియేట్ చేసుకొని కేసు తగ్గించుకుంటారని చెప్పేసి ఆశిస్తాం. మా దగ్గర, అంటే మా మేజిస్ట్రేట్ గారి దగ్గర 3,000 కేసులు పెండెన్సీ ఉంది కోర్టులో కింద. దానిలో రాజీ పడదగ్గ కేసులు నాకు తెలుసు మాకు ఇచ్చిన లెక్క ప్రకారం 350 కేసుల వరకు రాజీ పడవచ్చు. సో ఈ 350 కేసులు ఏంటంటే కనుక ఇరు వర్గాలు ఒప్పుకుంటే కనుక ఆటోమేటిక్గా రాజీ పడిపోవచ్చు. నెంబర్ 2, ముద్దాయి ఉండాల్సిన అవసరం లేదు కోర్టులో. ఎందుకంటే మామూలుగా కేసు నడిపించేదానికి పోతే ముద్దాయి వస్తాడు, ఇక్కడ కేసు ట్రయల్ చేసుకుంటాడు, వెళ్తాడు. అంటే ప్రతి వాయిదాకి ముద్దాయి అటెండ్ అవ్వాల్సి వస్తుంది, లేదా అట్లీస్ట్ అడ్వకేట్ గారు ఒక పిటిషన్ వేయాల్సి వస్తుంది ముద్దాయి యాబ్సెన్స్ గురించి. కానీ లోక్ అదాలత్ వరకు వస్తే మాత్రం లేటెస్ట్ అమెండ్మెంట్ ప్రకారం ముద్దాయి కోర్టుకు రావాల్సిన అవసరం లేదు.
ఎవరైతే కేసు పెడతారో వాళ్ళు కోర్టుకు వచ్చి మేము రాజీ పడుతున్నామంటే సరిపోతుంది. నెంబర్ 2, కొన్ని కొట్లాట కేసుల్లో కంప్లైంట్తో పాటు మనకి ఇంజూర్డ్ కూడా ఉంటారు, అంటే దెబ్బతిన్న వాళ్ళు కూడా వేరే వాళ్ళు ఉంటారు. సో అలాంటి కేసుల్లో మాత్రం కంప్లైంట్ ఉండాలి, ఆ ఇంజూర్డ్ కూడా ఉండాలి. వాళ్ళిద్దరూ వచ్చి మేము రాజీ పడుతున్నామని చెప్తే జడ్జి గారు కేసు క్లోజ్ చేసేస్తారు. ఇప్పుడు కోవిడ్ ఇంకా ఉంది కాబట్టి మనకి ఒమిక్రాన్ ఇలాంటివన్నీ వస్తున్నాయి కాబట్టి ఒక వెసులుబాటు ఏంటంటే కనుక ఒకవేళ ఆ కంప్లైంట్ కానీ ఆ ఇంజూర్డ్ కానీ ఏదన్నా హెల్త్ బాగలేకపోయినా ఈ కోవిడ్ వల్ల ఏదైనా అటాక్ అయినా సరే వీడియో కాల్ ద్వారా అయినా సరే వాళ్ళు జడ్జి గారితో మాట్లాడి ఆధార్ కార్డు చూపించి, అంటే తనే అని చెప్పి గుర్తించడం కోసం ఆధార్ కార్డు చూపించి ఆ లోకల్ పత్రాల మీద సంతకం పెడితే చాలు, వాళ్ళు కూడా కోర్టుకు రావాల్సిన అవసరం లేదు. సో హైకోర్టు వారు కానీ సుప్రీంకోర్టు వారు ఇన్ని వెసులుబాట్లు ఎందుకు ఇస్తున్నారంటే కనుక వాళ్ళ టైము, ఒక మనిషి టైం వాడి కోసమే వాడుకోవాలి, వాళ్ళ ఫ్యామిలీ కోసం వాడుకోవాలి, కానీ కేసులు పెట్టుకొని కోర్టు చుట్టూ తిరుగుతుండే ఉండటం కోసమే ఈ ఫెసిలిటీస్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ఈ ప్రోగ్రామ్ మీద వాళ్ళకి టీమ్స్ వేసుకొని విస్తృతంగా ప్రజలకి సెన్సిటైజేషన్ చేస్తూ కేసెస్ ఎక్కువ నెంబర్లో డిస్పోజల్ అవడానికి ప్రయత్నిస్తున్నారు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద ప్రెస్ వాళ్ళు కూడా దయచేసి మీరు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా దయచేసి ఈ లోకల్ 11th వరకు మాత్రము మీరు దీన్ని మీరు మీ పబ్లిసిటీ ద్వారా, ఐ మీన్ మీ పేపర్లో రాయటం ద్వారా ప్రజలకు ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. ఉచిత న్యాయం ఉంది, లోక్ అదాలత్ ఉంది. 2 కాన్సెప్ట్స్ మాత్రం ప్రజలకి మన జహీరాబాద్లో ఏ మూలం ఉన్నా ఎవరిని అడిగినా సరే వాళ్ళకి కేసు ఉన్నా లేకపోయినా ఈ 2 ఉన్నాయన్న పదం వాళ్ళు అట్లీస్ట్ ఆ పదాలన్నీ నేను ఉండాలి. దానికి మీ అందరూ సహకారం కావాలి, మాకు మీ కోఆపరేషన్ కావాలి. అండ్ మనకి రాజీ పడదగ్గ కేసులు ఏంటంటే అంటే కనుక ల్యాండ్ ఎక్విజిషన్ కేసులు, అంటే ల్యాండ్ మ్యాటర్స్ ఏమైనా ఉన్నా సరే సివిల్ కోర్టులో, బ్యాంక్ కేసులు, అంటే బ్యాంకులో మనం వెళ్ళి లోన్ తీసుకుంటాం, రైట్, కొన్ని ఇన్స్టాల్మెంట్స్ కడతాం, వివిధ కారణాల వల్ల మనం ఆ ఇన్స్టాల్మెంట్స్ రీపే చేయలేకపోతాం. అప్పుడు మనం వెళ్ళి బ్యాంక్ వారితో కూర్చుంటే 1 టైం సెటిల్మెంట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఏదన్నా ఇంట్రెస్ట్ తగ్గడం కానీ, లేకపోతే మనం కనుక ప్రాంప్ట్గా కట్టేవాళ్ళం అయితే కనుక ఇన్స్టాల్మెంట్ రెగ్యులర్గా కట్టేవాళ్ళం అయితే కనుక ప్రిన్సిపల్ అమౌంట్లో కూడా తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. సో అది బ్యాంక్ వాళ్ళ డిస్క్రిప్షన్. కాకపోతే ఏంటంటే మేము బ్యాంక్ వాళ్ళకు కూడా మోటివేట్ చేసాము, ఆ ఇంట్రెస్ట్ రేట్లు కనుక ఏమైనా కాస్త తగ్గించగలిగితే కనుక తగ్గించండి అని చెప్పేసి వాళ్ళకి రిక్వెస్ట్ చేశాము. సో పార్టీస్ ఎవరైనా ఉంటే కనుక బ్యాంక్స్కి వెళ్ళండి, బ్యాంక్ లోన్స్ తీసుకున్న వాళ్ళు వెళ్ళండి, బ్యాంక్ మేనేజర్తో కలవండి, లేకపోతే అక్కడ సంబంధించిన అధికారులు ఉంటారు, వాళ్ళతో కలిసి మీరు చెప్పండి, ఇట్లా మేము ఇంత లోన్ తీసుకున్నాం, ఇన్ని కట్టాము, మేము ఇన్ని ఇన్స్టాల్మెంట్స్ కట్టాము, కాస్త తగ్గిస్తే కనుక 1 టైం సెటిల్మెంట్ చేసుకుంటామని. సో ఆ విధంగా కూడా మనం బ్యాంక్ కేసు సెటిల్ చేసుకోవచ్చు. అలానే చిన్న చిన్న యాక్సిడెంట్ కేసులు ఉంటాయి, అంటే మనం బండి మీద వెళ్తూ ఉంటే వేరే వాళ్ళ బండి ఇట్లా తగ్గించుకోవడం 337 ఇలాంటివన్నీ 337, 338. సో హెడ్ ఇంజరీస్ అలాంటివి కాకుండా చిన్న చిన్న విషయాలు ఏమంటే కనుక అవి కూడా రాజీ చేసుకోవచ్చు. క్రిమినల్ కాంపౌండబుల్ కేసెస్ ఉంటాయి కొన్ని, మనకి దొంగతనం కేసులు, చీటింగ్ కేసులు, భార్యాభర్తల మధ్య గొడవలు, అంటే 498 కాకుండా మిగతావి మ్యాట్రిమోనల్ అఫెన్సెస్ అంటే 125 CRPC కింద వేసినా కానీ మిగతా కేసులు మనం రాజీ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అండ్ ముఖ్యంగా మనకి కొట్లాట కేసులు మాత్రం 323, 324 కింద పెడతా ఉంటారు పోలీసు వాళ్ళు, లేదా మనం ఎవరైనా ఇంట్లోకి వెళ్ళి ఏదైనా దౌర్జన్యం చేసిన 447 వాటి కింద పెడతారు. అలాంటివి ఏమైనా ఉంటే కూడా జడ్జి గారి దగ్గరికి వచ్చి కంప్లైంట్ వచ్చి నేను రాజీ చేసుకుంటా అంటే చేసుకోవచ్చు. ఇవన్నీ గ్రామాలు, అంటే జహీరాబాద్ అనేది ఒక చుట్టుపక్కల అన్ని గ్రామాలు ఉన్నాయి కాబట్టి మా దృష్టిలో ఉన్న దాని ప్రకారం చూస్తే కేసులను చూస్తే కనుక ఇలాంటి కేసులే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే వైట్ కాలర్ క్రైమ్స్ ఉండడానికి ఆస్కారం లేదు ఇక్కడ. సో ఇలాంటివన్నీ ఉన్నాయంటే కనుక మనం దాన్ని ఒక్కసారి అనలైజ్ చేసుకుని చూస్తే అవన్నీ క్షణికంతో జరిగినాయి ఎక్కువ శాతం, అంటే చిన్న ప్రొవొకేషన్ కానీ అప్పుడు వచ్చిన చిన్న చిన్న ఈగోల వల్ల జరిగినాయి. అవి తీరా చూస్తే ఓల్డ్ కేసెస్ పెండింగ్ ఉన్నాయి, 2016, 17, 18 ఇలాంటి కేసులు అన్నీ పెండింగ్ ఉన్నాయి, అంటే ఆల్మోస్ట్ 4-5 years అయిపోయినాయి. సో ఈ 4-5 years కూడా కక్షలు పెట్టేసుకొని కోర్టు చుట్టూ తిరిగి వాళ్ళని టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. అట్లని చెప్పి ఎవరిని బలవంతం పెట్టట్లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మేము స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము, ఎవరిని బలవంతం పెట్టద్దు, వాడు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పార్టీ రాజీ పడతా అంటేనే రాజీ చేస్తాము, అంతేగాని బై ఫోర్స్ చేయడం కానీ ఏదన్నా మీరు చేయకపోతే మేము ఇట్లా యాక్షన్ తీసుకుంటాను పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పినా మా దృష్టికి తీసుకురావచ్చు మీరు. అలానే సర్పంచెస్ కూడా మేము అదే విధంగా మోటివేట్ చేశాము. సో బై ఫోర్స్ అంటే బలవంతంగా రాజీ పడాల్సిన అవసరం ప్రజలకు అయితే లేదు. తన కేసు తన ఇష్టం స్వచ్ఛందంగా ముందుకు వస్తే మాత్రమే రాజీ చేస్తాము. వాళ్ళు ఏదో ఎవరైనా బలవంతం పెట్టినా సరే నాకు కానీ సంబంధించిన అడ్వకేట్కి కానీ మీరు కంప్లైంట్ చేయొచ్చు, మేము దాని మీద తదుపరి చర్యలు తీసుకుంటాము. సో ప్రెస్ ద్వారా కూడా తెలియపరిచింది ఏంటంటే కనుక ఫోర్స్ఫుల్గా ఏది రాజీ పడటానికి లేదు, ఎవ్రీథింగ్ వాలంటరీ.
ఇంట్రెస్ట్గానే వాళ్ళు రాజీ పడాలి. సో ఈ కేసెస్ అన్నీ రాజీ చేసుకోవాలి. మా కమిటీ మెంబర్స్ నేను ఇందాక చెప్పినట్టు మా కమిటీ మెంబర్స్ 3 కమిటీలు వేసామండి. ఒక కమిటీలో శ్రీ దత్తాత్రేయ రెడ్డి గారు ఉంటారు. అమ్మ ఈ లిస్ట్ కూడా తీసుకొచ్చి ఇచ్చాను అందరికీ, లేకపోతే వాట్సాప్లో వేయండి, గ్రూప్లో వేయండి. సో దత్తాత్రేయ రెడ్డి గారు ఒక దాంట్లో ప్రెసిడెంట్ గారు, గోపాల్ సార్ ఒక దాంట్లో ఉన్నారు, రుద్రస్వామి ఒక దాంట్లో, వీళ్ళు ముగ్గురు ఒక కమిటీ ఉన్నారండి. అలానే పాండురంగారెడ్డి సార్ మా సీనియర్ కౌన్సిలర్, సయ్యద్ అహ్మద్ సార్, సయ్యద్ షకీల్ సార్, వీళ్ళు ముగ్గురు ఒక కమిటీలో ఉన్నారు. కమిటీ నెంబర్ 2 వాళ్ళది. ఇంకో కమిటీలో ఇంకో సీనియర్ న్యాయవాది శ్రీనివాస్ రెడ్డి గారు, అలానే ప్యానల్ మెంబర్స్ సోమశేఖర్ గారు, మహాదేవ్ గారు. సో వీళ్ళ 9 మంది మేము ఇంట్రెస్ట్తో చేస్తాము, ప్రజలకు సహాయం చేస్తాము, వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం వల్ల వాళ్ళ ముగ్గురిని మా మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ వాళ్ళ కమిటీలో పెట్టడం జరిగింది. సో వీళ్ళు కౌన్సిలింగ్ చేస్తారు, వీళ్ళ సర్వీసెస్ కూడా వాడుకోండి. మీ దృష్టిలో కూడా మీ వాళ్ళ మీద ఏదైనా కేసులు ఉంటే కనుక దయచేసి చెప్పండి. కోర్టుకు వచ్చి రాజీ పడదగ్గ ఉంటే కనుక రాజీ పడదగ్గ కేసులు మాత్రమే చేస్తాము, నాన్ కాంపౌండబుల్ కేసెస్ చేయడానికి లేదు. సో ఆ రాజీ పడదగ్గ కేసులు ఏమైనా ఉంటే కనుక రాజీ చేసి పెడతాం. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్ వన్స్ అగైన్, ప్లీజ్ ఎన్లైటన్ ద పీపుల్. ప్రజలకు అవగాహన కలిగించండి మీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా. కాస్త ఈ 3 రోజులు మాత్రం ఇవాళ 8th ఉంది, 8th, 9th, 10th. సో 11th ఎలాగో మనం ఇక్కడ రన్ చేస్తూ ఉంటాం కాబట్టి ఈ 3 రోజులు ప్రజలకు మీరు సెన్సిటైజ్ చేయండి, అవగాహన క్రియేట్ చేయండి. అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియానే నేను ఎక్కువ నమ్ముతాను, ఎందుకంటే కనుక మీ ద్వారా విస్తృతంగా బయటకు వెళ్తుంది కాబట్టి. సో ప్లీజ్ కోఆపరేట్ అండ్ సీ దట్ మీ ద్వారా కూడా ఎక్కువ నెంబర్ ఆఫ్ కేసెస్ అయ్యే దానికి మీరు అందరూ కోఆపరేట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. మీరు ఏమైనా క్వశ్చన్స్ అడిగితే అడగచ్చు. మా ఏజీపీ సారు, పీపీ సారు, అంటే పోలీస్ కేసులన్నీ చేసేది పీపీ సారు ద్వారా అవుతుంది. సివిల్ కేసెస్ చేసేది ఏజీపీ సారు. అండ్ మా బార్ ప్రెసిడెంట్ గారు వాళ్ళు లేకపోవడం వల్ల మా గోపాల్ సార్ రిప్రజెంట్ చేస్తున్నారు బాగా. पार्टी से अगर डाल लेते हैं तो उनको जो है समझा के जो है कॉम्प्रोमाइज़ लेके आगे ये जो है अच्छा एक मैसेज है सब लोगों के लिए। तो ये जो मैसेज पास करिए और आप लोग कोऑपरेट करिए। मशवरे के लिए फीस नहीं लेता, तो इसलिए हम बिल्कुल हम वॉलंटियरली हम आप लोगों के सामने आ रहे हैं कि जो फ्री में मुफ्त में जो है हम लोग मशवरा देने के लिए तैयार हैं। और जो केसेस आप लोग जितना कॉम्प्रोमाइज़ कर लेते हैं तो हम लोग कोऑपरेट करने तैयार हैं। కుదిరితే కనుక గ్రూప్లో పోస్ట్ చేసాను వెంటనే ఆ వీడియో ఏదో ఉంటుంది కదా, చాలా న్యూస్లో ప్లే చేస్తారని నాకు తెలిసి యూట్యూబ్ ఛానల్స్ కానీ న్యూస్లో కానీ చేసిన తర్వాత మీరు నా గ్రూప్లో వేస్తే కనుక సో దట్ ఐ కెన్ సీ అండ్ ఈవెన్ ఐ కెన్ సెండ్ టు అవర్ హానరబుల్ డిస్ట్రిక్ట్ జడ్జి అని పంపించడం. సివిల్ కేసెస్లో ఆల్రెడీ అడ్వకేట్ ఉంటారు కదా, కేసెస్ ఉన్నాయి కదా, వాళ్ళ అడ్వకేట్ కూడా పార్టీస్కి ఓకే చెప్తారా మీరు లోక్ అదాలత్కి వెళ్ళి? సార్ అల్టిమేట్గా కస్టమర్ ఇస్ ద గాడ్ అన్నట్టు షాప్స్లో మీరు పెడతారు కదా కస్టమర్ గాడ్ అని అన్నట్టు, కోర్టు విషయం వచ్చేసరికి అడ్వకేట్ అనే వ్యక్తి మనకు ఫెసిలిటేటర్. అంటే మీకు ఈ ప్రొసీజర్ తెలియదు కాబట్టి అడ్వకేట్ చూపిస్తాడు దారి ఇట్లా అని చెప్పేసి. ఒకవేళ పార్టీ నేను నిజంగా రాజీ పడతానంటే కనుక నాకు తెలిసి నేను జహీరాబాద్లో ఉన్న అడ్వకేట్స్ అందరి గురించి నాకు తెలియకపోవచ్చు, నాకు తెలిసినంత వరకు మాత్రం వాళ్ళందరూ కాదు అనే వ్యక్తి అవుతే ఎవరు లేరు. నువ్వు రాజీ పడినా నేను పడలేమని అనే వ్యక్తి అవుతే ఎవరు లేరు. ఒకవేళ పొరపాటున ఎవరికన్నా అలాంటి వ్యక్తి తగిలినా సరే పార్టీ ఇష్టం, అది కేసు వేసిన వాడిది వేయించుకున్న వాడిది ఫైనల్ డెసిషన్. అడ్వకేట్ గారు నేను సంబంధం లేదు, నేను రాను, నేను కోర్టుకు రాను, నేను రాజీ పడనేమో నేను అంటే మాత్రం కాదు. అల్టిమేట్గా పార్టీ నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే నేను రాజీ చేసుకుంటా అంటే కనుక అది పార్టీ ఇష్టం, కోర్టుకు వచ్చి డైరెక్ట్గా కూడా చెప్పచ్చు. కాకపోతే ఏంటంటే 99.999% ఏ అడ్వకేట్ కాదన్న. అడ్వకేట్కి ఎందుకు చెప్పాలి కేసు రాజీ పడేటప్పుడు అంటే, నిన్ను నమ్మి నీ కేసు ఒకటి రిప్రజెంట్ చేస్తున్నప్పుడు తనకు తెలియకుండా నువ్వు వచ్చేసి ఇక్కడ చేసుకోవడం అనేది అది ప్రొసీజరల్గా ఎథికల్గా అన్యాయం. ఎథిక్స్ కూడా పాటించాలి మనిషి అన్నప్పుడు. కాబట్టి సంబంధించిన అడ్వకేట్ గారికి చెప్పండి, చెప్పి నేను రాజీ పడదాం అనుకుంటున్నాను సార్ అంటే ఆయన వస్తాడు కోర్టుకి, ఆయనే చెప్తాడు, దారి చెప్తాడు ఎలా రాజీ చేయాలి ఏంటి అని. ఎవరన్నా వేరే విధంగా మాట్లాడి నేను చేయలేము నిన్ను అది అంటే కనుక సంబంధించిన పార్టీ కోర్టుకు వచ్చి డైరెక్ట్గా చేసుకోవచ్చు. అది మనకి మ్యాక్సిమం ఉండరు, ఏ అడ్వకేట్ ఉండరో, ఉన్న వేళమే లెక్క పెట్టచ్చు, ఒకళ్ళిద్దరు కానీ ఎక్కువ ఉండరు. నా జహీరాబాద్లో అయితే ఎవరు లేరనే నేను అనుకుంటాను. ఎక్కడన్నా మనకి ఇలాంటివి అవుతుంది, వేరే చోట కొన్ని చోట్ల ఉన్నాయి అక్కడ చదువుతారు కానీ ఇక్కడ అవుతారు లేరు నాకు తెలిసి. పోనీ అలాంటిది ఏమన్నా మీకు ఏదన్నా డౌట్ ఉన్నా, వాళ్ళకి ప్రెసిడెంట్ గారు లేరు ఈరోజు, కానీ వాళ్ళకి ప్రతినిధిగా మా గోపాల్ సార్ ఇక్కడే ఉన్నాడు, ఇప్పుడు ఆయన మాట్లాడతారు. చెప్పండి సార్. నమస్తే అండి అందరికీ. హానరబుల్ సుప్రీంకోర్టు, హానరబుల్ హైకోర్టు, అలానే హానరబుల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ వాళ్ళ డైరెక్షన్స్ ప్రకారము
అండర్ ద స్టీవార్డ్షిప్ ఆఫ్ ఆనరబుల్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి శ్రీ పాపిరెడ్డి గారి ఆధ్వర్యంలో రేపు డిసెంబర్ 11న లోక్ అదాలత్ మన జహీరాబాద్ సీనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్ కాంప్లెక్స్లో సీనియర్ సివిల్ జడ్జ్ మరియు జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో ఉన్న కేసులు, రాజీ పడదగ్గ కేసులన్నీ రాజీ చేయడానికి ఆస్కారం ఉంది. సో మేము ప్రజలకు చెప్పేది ఏంటంటే కనుక, రాజీ పడదగ్గ కేసుల్లో మీ విలువైన సమయాన్ని వృధా కాకుండా, అలానే మీ డబ్బులు వృధా కాకుండా, మీకు గనక స్వచ్ఛందంగా ఇంట్రెస్ట్ ఉంటే కోర్టుకు సంప్రదించి మీరు వచ్చి కేసులన్నీ రాజీ చేసుకోవాల్సిందిగా మా మనవి. రాజీ పడదగ్గ కేసులు ఏంటంటే కనుక చెక్ బౌన్స్ కేసులు, ల్యాండ్ ఎక్విజిషన్ కేసులు కానీ, లేకపోతే మ్యాట్రిమోనియల్ అఫెన్సెస్ అంటే 498 కాకుండా మిగతా అఫెన్సెస్ కానీ, లేకపోతే చిన్న చిన్న కొట్లాట కేసులు కానీ ఇవన్నీ రాజీ చేసుకోవచ్చు. సో ఎందుకు రాజీ చేసుకోవాలో, కోర్టులు ఉన్నాయి కదా పరిష్కరించడానికి మీ అందరికీ డౌట్ రావచ్చు. కానీ నేను ఇందాక చెప్పినట్లే రాజీ ఎందుకు చేసుకోవాలంటే కనుక కోర్టులు ఉన్నాయి, ప్రజల కోసమే కోర్టులు ఉన్నాయి. కానీ రాజీ చేసుకుంటే ఏంటంటే మీ విలువైన సమయాన్ని మీ కుటుంబంతో కానీ మీ ఉద్యోగానికి కానీ మీరు కేటాయించడానికి జరుగుతుంది. సో ఆ విలువైన సమయాన్ని ఈ కేసు గురించని కోర్టు చుట్టూ తిరిగి వేస్ట్ చేసుకోకుండా, అలానే డబ్బు కూడా వృధా కాకుండా మీ టైము మీ డబ్బు సేవ్ చేయటం కోసమే ఈ లోక్ అదాలత్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఈ కాన్సెప్ట్ ద్వారా ఇప్పుడు దాకా చాలా వేల కేసులన్నీ చేయడం జరుగుతుంది. ఈసారి కూడా మన జహీరాబాద్లో కూడా ఎక్కువ కేసులు చేయడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఎందుకంటే ఆల్మోస్ట్ 350 కేసెస్ మనకు రాజీ పడదగ్గ కేసెస్ ఉన్నాయి మన దగ్గర 2 కోర్టుల్లో కలిపి. సో ఈ 2 కోర్టుల్లో ఉన్న 350 కేసుల్లోని మీరు ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించి లోక్ అదాలత్ గురించి తెలుసుకొని, లేదా మీకు ఏదైనా డౌట్ ఉన్నా సరే మీ న్యాయవాదిని ఒకసారి సంప్రదించండి. పోలీస్ కేసులు ఏమైనా ఉంటే కనుక పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళని సంప్రదించండి. లేదా మా లీగల్ సర్వీసెస్ స్టాఫ్ ఉంటారు ఇక్కడ, శ్రీవాణి, నవీన్ అని, వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా మేము ఇస్తాము. వాళ్ళని కూడా మీరు ఒక్కసారి సంప్రదిస్తే కనుక లోక్ అదాలత్ ఉన్న కేసెస్ అన్నీ, అంటే రాజీ పడదగ్గ కేసెస్ అన్ని రాజీ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో మేము ఆల్రెడీ మా మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ తరఫున సర్పంచులకి, వార్డు మెంబర్స్కి, కౌన్సిలర్స్కి వాళ్ళందరికీ మోటివేట్ చేయడం జరిగింది విలేజ్ టు విలేజ్ తిరిగి. ఎందుకంటే కనుక వాళ్ళ మాట ప్రజలు ఏకీభవిస్తారు, వింటారు కాబట్టి. సో వాళ్ళందరూ కూడా ఈ లోక్ అదాలత్ గురించి కృషి చేస్తున్నారు. సో ప్రజలకు మేము డైరెక్ట్గా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ లోక్ అదాలత్ని డిసెంబర్ 11వ తారీఖు సద్వినియోగపరచుకోండి, మీ విలువైన సమయాన్ని కాపాడుకోండి, అలానే మీ డబ్బు వృధా కాకుండా చూసుకోండి. సో ఆ రోజే రావాలంటే ఆ రోజు రావాల్సిన అవసరం లేదు. డిసెంబర్ 11 లోపల మీరు ఎప్పుడు వచ్చినా సరే కేసులు రాజీ చేసుకోవచ్చు. నెంబర్ 2, ఒక్కసారి లోక్ అదాలత్లో అవార్డు పాస్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ అపీల్ అనేది ఉండదు. కొన్ని కారణాలు ఎక్సెప్షనల్, కొన్ని 1-2 కారణాలు తప్పితే అపీల్ అనేది దానికి ఉండదు. కాబట్టి దయచేసి ఈ లోక్ అదాలత్ని వాడుకోండి. దీన్ని గ్రాండ్ సక్సెస్ చేసి మన జహీరాబాద్లో ఉన్న ప్రజలందరూ సుఖశాంతులతో ఉంటారని చెప్పి ఆశిస్తూ మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మరీ రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ లోక్ అదాలత్ని మీరు ప్రజలందరికీ, గ్రామాల్లో మూల ఉన్న ప్రతి ఒక్కడికి ఉచిత న్యాయము లోక్ అదాలత్ ఉన్నది అన్నది తెలియపరచడానికి మీరు అందరూ కూడా కోఆపరేట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు మా ఏజీపీ గారు, సివిల్ కేసెస్ చేసే మా ఏజీపీ గారు కూడా తన తరపున లోక్ అదాలత్ గురించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ప్రత్యేక ధన్యవాదాలు. మా సీనియర్ సివిల్ జడ్జి గౌరవనీయులైనటువంటి దుర్గాప్రసాద్ గారు వీరితో ఉత్తేజంగా, ఉత్సాహంగా ఈ క్యాంపులు నిర్వహించి గ్రామాల్లో ఇప్పటికే వివిధ తగాదాలలో చాలామందికి చట్టాలపై అవగాహన కల్పిస్తున్నారు. వాళ్ళతో విన్నాము. ఈ మధ్యలో మన దగ్గర నింజ్ అనేది వచ్చింది. ఆ నింజులో వంశపారంపర్యంగా వచ్చినటువంటి ఆస్తులలో వాళ్ళ కూతుళ్ళు, బిడ్డలు కేసులు వేయడం జరిగింది. కాబట్టి అలాంటి వ్యక్తులు ఎవరైతే కేసులు వేసిందో వాళ్ళు వచ్చి స్వచ్ఛందంగా ఇరు పార్టీలు వచ్చి మేము రాజీ అంటే ఏ న్యాయవాది కూడా కాదని అన్నాడు. కాబట్టి స్వచ్ఛందంగా వచ్చి న్యాయవాదుల యొక్క సలహాలు తీసుకొని మీరు ఈ లోక్ అదాలత్ వినియోగించుకోవాలి. అలాగే ఈ అన్నదమ్ముల భూతగాదాల ఆస్తుల పంపకాలలో పార్టిషన్ చేసుకోవడం జరిగింది. ఇలాంటి పెద్ద మొత్తంలో మనము రాజీ చేకూర్చుకుంటే బాగుంటుంది. కాబట్టి ఈ అవకాశము సద్వినియోగపరుచుకోవాలి. 11వ తారీఖు ఇదే నెల, అంటే డిసెంబర్ 11వ తారీఖున మన దగ్గర నేషనల్ లోక్ అదాలత్లో గరిష్ట స్థాయిలో మనము రేషియో పెంచి మనము అందరము సహకరించి కోర్టులో కేసులు రాజీ పడాలని
నేను మీ ద్వారా ప్రజలకు పడ్డ కేసులన్నీ మా ప్రాసిక్యూషన్ తరఫున మా పీపీ గారు చేస్తారు, సాల్మన్ సార్. సో రిక్వెస్ట్ సాల్మన్ సార్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ లోక్ అదాలత్ అనేది చాలా మంచి అవకాశం. రాజీ మార్గమే రాజా మార్గం అని అంటే ఏదైతే కేసు కొట్లాడితే ఈ కేసు జరిగినప్పుడు కేసు కొట్లాడితే ఒకరు గెలిచినాము ఒకరు ఓడినాము అనే బాధతో ఇక్కడి నుంచి వెళ్తారు. కాబట్టి ఒకవేళ లోక్ అదాలత్లో ఇద్దరు కూడా మాట్లాడుకొని రాజీ మార్గం ద్వారా వాళ్ళు కాంప్రమైజ్ అయిపోతే ఎవరికి కూడా ఎలాంటి మనస్పార్థాలు లేకుండా వాళ్ళు మంచిగా ఉండడానికి అవకాశం ఉన్నది. అలాగే క్షణికావేశంతో జరిగినటువంటి కేసులను, చిన్న చిన్న కేసులను ఈ లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకున్నట్లయితే మనకు టైము డబ్బు అనేది కూడా సేవ్ అవుతుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకొని మన జైరాబాద్ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని అందరూ కూడా చాలా మటుకు రాజీ కావాల్సినటువంటి కేసులో రాజీ అయితే అందరికీ కూడా మంచిగా ఉంటుంది. ఇప్పటి వరకు మేము కోర్టు ద్వారా న్యాయ విజ్ఞాన సదస్సులు చాలా గ్రామాలలో పెట్టి ప్రజల్లో కూడా అవగాహన కల్పించడం. దాని యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఇదే. ఎట్లాంటిగా కేసులు ఒకవేళ అయితే దాంట్లో రాజీ పడదగినట్లాంటిగా ఉంటే దాన్ని రాజీ చేసుకోవడం చాలా మంచిది. దాని గురించి మేము ప్రజల్లో కూడా అందరికీ కూడా అవగాహన కలిగిస్తున్నాం. భార్యాభర్తలై కానీ లేదా అన్నదమ్ముల దాంట్లో చిన్న చిన్న గొడవలు జరిగినప్పుడు అది క్షణికావేశంతో అయినటువంటివి ఉంటాయి. కాబట్టి అవి రాజీ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి. థ్యాంక్ యూ సార్. ముఖ్యమైన పాత్ర పోషించే వాళ్ళు న్యాయవాదులు. సో ఆ న్యాయవాదుల తరఫున వాళ్ళ ప్రతినిధిగా మా శ్రీ గోపాల్ సార్ గారు. అందరికీ నమస్కారం. మనము 11 డిసెంబర్ రోజు నేషనల్ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని మండల్ లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో జరుపుకోవడం జరుగుతుంది. దయచేసి పార్టీస్ అందరూ ఎవరైతే సివిల్ కేసున్నా క్రిమినల్ కేసున్నా మీకు సమన్స్ వచ్చిన వెంటనే మీరు ఇక్కడ న్యాయవాదుల కంటే ఇక్కడ 3 కమిటీలు వేయడం జరిగింది. బార్ అసోసియేషన్ కానీ మన మండల్ లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో. దయచేసి సమన్స్ వచ్చిన వాళ్ళు డైరెక్ట్గా వచ్చి న్యాయవాదులకు ఇక్కడ సంప్రదిస్తే ఇక్కడ ఉచిత న్యాయవాదులు ఫ్రీగా సర్వీస్ చేయడానికి మేము 3 రోజులు పూర్తి సమయాన్ని కేటాయిస్తాము. దయచేసి సమన్స్ వచ్చిన వాళ్ళు ఇమీడియట్గా కేసు వేసిన వాళ్ళు అలాగే సమన్స్ అపోజిట్ పార్టీస్ కూడా వచ్చి ఇక్కడ న్యాయవాదులను సంప్రదిస్తే మేము మీకు ఉచితంగా అంటే మీ కేసును ఏ విధంగా మీరు కాంప్రమైజ్ అవుతున్నారో ఆ విధంగా మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ రాతపూర్వకంగా రాసి మీ అంగీకార ప్రకారము ఆ కేసును రాజీ చేసుకోవడానికి మేము మా వంతు బార్ అసోసియేషన్ తరఫు నుంచి మేము అడ్వకేట్స్ అందరము సహాయాన్ని అందిస్తాము. కాబట్టి మనము గ్రామాలలో ఒక మంచి వాతావరణం తీసుకురావాలంటే ఈ జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఏంటంటే డబ్బు ఇలాంటివన్నీ కాకుండా అప్పీల్ అనేది ఒకటి ఉండదు. ప్లస్ కోర్టు ఫీజు ఏదన్నా మీరు కట్టున్నా సరే అది మళ్ళీ ఆ పార్టీకి వాపసు ఇవ్వబడుతుంది. మనకి వేరే ట్రయల్ జరిగిన కేసులు ఈ అవకాశం ఉండదు. సో ఈ అవకాశం కూడా మీకు మంచిది. ఎందుకంటే మీరు కోర్టు ఫీజు కొన్ని కేసులు అయితే చాలా ఎక్కువ మొత్తంలో కడతా ఉంటారు. సో సివిల్ డిస్ప్యూట్స్లో ఏదన్నా సరే కోర్టు ఫీజు వాపసు ఉంటుంది. నెంబర్ 2 ఏంటంటే అప్పీల్ అనేది ఉండదు. మేజిస్ట్రేట్ గారి కోర్టులో కేసు అయినా సరే మనం ఇంకా అప్పీల్ చేయడానికి లేదు. ఎక్సెప్ట్ ఫ్రాడ్ వల్ల ఏదైనా అప్టైన్ చేస్తే అవార్డు అప్టైన్ చేస్తే తప్పితే. సో ఈ ఫెసిలిటీ మాత్రమే చాలా అద్భుతమైన అవకాశం, దాన్ని వాడుకోవాలి. అలానే మాకు మున్సిపాలిటీ వాళ్ళ తరఫున ఏదైనా కేసులు ఉన్నా సరే, సో ల్యాండ్ రిలేటెడ్ కేసెస్ ఏదైనా ఉన్నా సరే మా స్టాండింగ్ కౌన్సిల్లో ఉన్న మా అంజయ్ గారు కూడా ఈ కేసెస్ అన్ని చూస్తూ ఉంటారు. సో ఐ రిక్వెస్ట్ అంజయ్ గారు. న్యాయమూర్తులు, మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ శ్రీ దుర్గాప్రసాద్ సార్ గారు, ఏజీపీ, ఏబీపీ, తోటి న్యాయవాది గోపాల్, మీడియా మిత్రులకు నమస్కారం. రేపు 11 డిసెంబర్ 2021 జరిగే నేషనల్ లోక్ అదాలత్ ప్రజలందరూ పెద్ద ఎత్తున సహకరించి మీరు ఏదైనా కక్షపూరితమైన చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉంటే వాటిని పరిష్కరించుకొని మీరు మీ సమాజంలో ఉత్తమ పౌరులుగా ఉండడము
అదొక మంచి అవకాశం. రెండవది ఏంటంటే మేము మున్సిపల్ తరఫున కూడా చిన్న సివిల్ డిస్ప్యూట్స్ ఉండి క్రిమినల్ కేసు మా దగ్గర ఉండవు కాబట్టి ఆ సివిల్ డిస్ప్యూట్స్ ఏవైనా ఉన్నా వాళ్ళు ఏంటంటుందంటే మా ల్యాండ్లకు ఎంక్రోచ్ కావడం, మున్సిపల్ ల్యాండ్లకు ఎంక్రోచ్ కావడం, మున్సిపాలిటీకి ఏదన్నా చట్టవిరుద్ధంగా ఏదన్నా డబ్బలు అది అరేంజ్ చేయడం, వాటన్నిటికీ మేము నోటీసులు కూడా ఇచ్చాం. వాళ్ళు కూడా వచ్చి ఈ లోక్ అదాలత్లో ఎవరైనా అట్లా ఉంటే వాటి వచ్చి పరిష్కరించుకొని మీరు ఉత్తమ పౌరులుగా ఉండాలని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మీరు భవిష్యత్తులో చట్టాన్ని గౌరవించిన వాళ్ళు అవుతారు, ఆ గౌరవం పొందిన వాళ్ళు కూడా అవుతారని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. దయచేసి ప్రజలారా, జహీరాబాద్ ప్రాంతవాసులారా ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని మన పట్టణానికి కానీ మన కాన్స్టిట్యూన్సీ కానీ మంచి పేరు తీసుకొచ్చి చట్టాలపై మీకు అవగాహన ఉన్నదని నిరూపించుకోగలుగుతారని ఈ సభాముఖంగా మేము తెలియజేసి నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. డిసెంబర్ 11 రోజే కాదు, డిసెంబర్ 11 లోపల మనం ఎప్పుడైనా రాజీ చేసుకోవాల్సి వచ్చి డిసెంబర్ 11 5 వరకు కూడా రాజీ చేస్తారని చేసుకుంది. సో మన జహీరాబాద్లో ఈ కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రజలందరికీ మా మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ ప్లస్ మా బార్ అసోసియేషన్ తరఫున మా రిక్వెస్ట్ ఏంటంటే మీ కనుక అవకాశం ఉండి రాజీ పడదగ్గ కేసుల్లో కనుక మీకు అవకాశం ఉంటే దయచేసి రాజీ చేసుకోండి. మీ విలువైన సమయాన్ని కాపాడుకోండి, అలానే మీ విలువైన డబ్బును కాపాడుకోండి. సో అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కనుక కోర్టులో కేసు గెలిచామా ఓడిపోయాం కాకుండా రాజీయే రాజమార్గం అన్నారు కాబట్టి మనం కనుక రాజీ పడితే కనుక ప్రజల్లో ఉన్న ఆ రిలేషను, ఆ బాండింగ్ పెరిగింది తప్పితే ఎక్కడ తగ్గదు. సో మనం ఒక వ్యక్తితో సంబంధం పెంచుకొని దాన్ని ఇంకా పెంపొందించుకోవాలంటే కనుక రాజీ చేసుకుంటేనే పడింది, కానీ కక్షలు కుట్రలు ఎక్కువ పెంచుకుంటే మాత్రం కలగదు. సో రాజీయే రాజమార్గము గుర్తుపెట్టుకోండి, లోక్ అదాలత్ని సద్వినియోగపరచుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.